ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా మహేష్, నవరసాలు అంటే మనకు కనపడే ముఖాల్లో కండరాల కదలిక కాదు, మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ. నటులు నటిస్తే ప్రేక్షకులు స్పందించాలి, అలాగే ఫోటోగ్రఫీ కూడా. ఎమోషన్ నీలో పుట్టాలి, నువ్వు చూసే వస్తువుల్లో కాదు. ఇక్కడ నీ ఫోటోకి నువ్వే మొదటి ప్రేక్షకుడివి. ఓహో వలిసిపూలా చెప్పవే, అసలు నీకు ఐడియాలన్నీ ఎలాగొస్తాయన్యా? నేను చిన్నప్పటి నుంచి అంతేరా, సృజనాత్మకత చాలా ఎక్కువ. ఎవరాత్మకత? సృజనాత్మకతరా, క్రియేటివిటీ. ఏమైంది అన్యా? కూర్చో కూర్చో కూర్చో, ఒక్క నిమిషం నేను తెస్తాను. నాకు చెప్పులు వేసుకోకుండా తుప్పల్లోకి వచ్చే ఇదేనా క్రియేటివిటీ? కారిపోతుంది చూసుకో. అయినా ఆడు దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తాడో, నువ్వు వాడిని ఎప్పుడు కొడతావు? ఇంక నయ్యం బాబు బట్టలు వేసుకొని శబ్దం చేయలేదు, బుర్ర పూగలం అయిపోయింది అందరికీ. సౌండ్ కొంచెం తగ్గించండి. ఏమిటి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు, మహేష్ గారు, ఏమండి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు, అయ్యో ఏమైంది? నన్ను చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు ఏమైంది? అంతలో ఎగిరారు. ఆగండి, కదలకండి. నా పర్మిషన్ లేకుండా ఫోటో తీయడం తప్పు, అందుకే చెక్క పెసరు గుచ్చుకుంది. తీసింది మంచి పనికే కాబట్టి క్షమించి నేను తీసేస్తున్నాను. జ్యోతిలో కాంపిటీషన్ అయితే స్వాతికి పంపించారు. అయినా కూడా స్వాతి వాళ్ళు పబ్లిష్ చేశారంటే ఇది స్పెషాలిటీ చూసే ఉంటారు. నా ఫోటో అని చెప్పట్లేదు కానీ ఫోటో అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. అంటే మీరు ఆ రోజు అలా అనేసరికి నా చుట్టూ నోరు కూడా ఎప్పుడు నా ఫోటో మీద కామెంట్ చేయలేదు. డౌటే లేదు, మీరు సూపర్. థ్యాంక్స్ అండి. నా నేను తీసిన ఫోటో జ్యోతిలో స్వాతిలో వచ్చింది. It's beautiful. His mother was my muse. I think now he found his. విషయం చేయదాటిపోయింది. ఏమైంది? జ్యోతి మహేష్ అన్నయ్య ఇంటికి వచ్చింది. అవునా? అవును, ముళ్ళు గుచ్చుకుంటే తీసిందంట కూడా. అయ్యో కాలు కదా? కాదు కాదు, నేను తీసా. ఈసారి చేతికి గుచ్చుకుంటే తీసిందంట. అది ఇప్పుడు మనోడు గుండెల్లో గుచ్చుకుంది. తను ఎలాంటిది? చీట్ చేద్దా? లేదు లేదు, అయినా నువ్వెందుకు అంత కంగారు? కంగారు కాకపోతే మోసం చేతి కదా. చిచ్చి అలాంటిది కాదు. ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మహేష్ అని అసలే పిచ్చోడు, అందరిని మంచోడు అనుకుంటాడు. హలో. హలో, ఎవరు? నేను జ్యోతిని. చెప్పండి. అదే, నాకెందుకో మన ఇద్దరం త్వరలో ప్రేమలో పడతామేమో అనిపిస్తుంది. అదంతా జరగకముందే 3 విషయాల్లో క్లారిటీ తెచ్చుకుందామని కాల్ చేశాను. అంత్యనిష్ఠురం కన్నా నిష్ఠురం మేలు కదా. చెప్పండి. మొదటిది, స్వాతి విషయం మిత్రులు నాకు చెప్పింది.
వాళ్ళ అమ్మ మా అమ్మకి పెద్దమ్మ కూతురు అవుతుంది. దాని గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో సునామీ రిలీఫ్ ఫండ్కి డబ్బులు కలెక్ట్ చేయమంటే అది దాని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ వచ్చిన డబ్బులన్నీ తొవ్వేసి చికెన్ అయినా ఇప్పుడు ఎందుకులే అని మనకి అయినా అనవసరం విషయం. ఒక అందుకు తను మిమ్మల్ని వదిలేయటం కూడా మీ మంచికే అనుకోండి. హలో. రెండోది, నాకు కూడా పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. రేపొద్దున మనం గొడవ వచ్చినప్పుడల్లా ఆ పాయింట్ మీద గుచ్చితే నాకు నచ్చి చెప్తున్నాను. ఎవరు? ఇప్పుడే చెప్పానా గుచ్చుగుచ్చి అడగద్దని. అయినా ఈ కాల్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసుకోవాలనిపిస్తే నేనే చెప్తాలే. 3, మొన్న మీరు గొడవని జోగ్నాథ్ ఉన్నాడే వాడి చెల్లినే నేను, జ్యోతి. మరి మీకు తమ్ముంటేనే ప్రేమించండి, లేకపోతే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం. ఏ విషయం ఆలోచించి చెప్పండి. నేను కింద బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. అనియా చెప్పరా, ఆ జోగినాథ్ గడి పక్కన ఇద్దరు ఉన్నారు కదా చింపాంజీ గారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారనియా? నువ్వు వీరంగా వచ్చేసి వాళ్ళు చెత్త కొట్టేసి చెప్పులేసుకుంది కానీ వచ్చేసి. నీకు చెప్పాను కదరా, నా గొడవ ఆడితో. ఆ చుట్టూ వాళ్ళని కొట్టాలంటే ఎప్పుడు కొట్టేవాడిని. ఆడ రాని ఈడెవడు? ఎవరు ఎవరు? అదే ఎవరు అంటున్నాను. అరే నేను కొర్రా ఏమి జన్మమేమి జీవనం ఈ మాయకాయం, ఏమి జన్మమేమి జీవనం, ఏమి జన్మం ఏమి జీవన ఏది సాక్ష్యత. బాబ్జీ సార్, జోగినాథ్ గారి ఫ్రెండ్స్ ఒకటి ఎలా కొట్టేశాడు. ఎముకలు ఇరిగిపోయిన ఎవరికి. దేవుడు ఉన్నాడు సార్, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు, లేడు. ఉంటే ఇలాంటి విశ్వాసం నేను కుక్కలు పుట్టి చూడడు. అదేంటి సార్? లేదు లే. ఏమైంది సార్? మీదిలో నువ్వు అమ్మాయి థియేటర్ దగ్గర నేను ఏం చేస్తున్నారా? సినిమాకి వెళ్ళాను. నా కూతురులో నీకు సినిమాలు ఏంటాయి? ఒక్కసారి ఇటు అడుగు పెట్టామంటే గుడ్డ పీకేసి. ఆపాప్ విషయం కానీ మీదిలాగా చెప్తామేమో. అడగ మాకు తండ్రి అని కూడా చూడకుండా మొఖాన్నం మెత్తి నేనే మానేస్తున్నాను. అయితే జన్ ఆడపిల్లల తల్లిదండ్రులు మగాళ్ళందరూ ఎదవలేని అంత గట్టిగా నమ్ముతారు. వాళ్ళ పిల్లలకు కూడా విచక్షణ ఉందని అంత గట్టిగా నమ్మిన రోజు దేశం బాగుపడిద్దండి. లింక్ అంట కట్టావు కదా, సిగ్గుండాలి అలా ఆలోచించడానికి. నువ్వింత చీప్ మనిషి అనుకోలా. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే లింక్ అంట కట్టేయటమే. నేనంటే మీకు ఎదవలా కనిపించవచ్చు, కానీ మిదిలా తను ముత్యమండి. ఎంచక్కగా సువాస అన్నాను ముద్దుగా పిలుస్తుంది. బుర్రలు అంత పెంట పెట్టుకుని షాప్ అంటే దేవుడి పటాలు నుదుటి మీద బొట్లు పెట్టుకోవడం ఏ ఉపయోగం ఉండదండి. శ్వాస్ శ్వాస్ ఇంతకు ముందు కూడా ఇక్కడ పనిచేసేవాడు ఒకడు దాంతో వెధవేషాలు అయిపోయాడు రా. నువ్వు కూడా అలాంటి వాడు అని భయపడ్డాను. టికెట్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకో. ఈ ఫ్లైట్ 7 o'clock. నువ్వు ఇంటికి చేరావని మాకు చెప్పక్కర్లేదు. హలో అన్నయ్య, అమ్మమ్మని మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చాను రా.
ఐసీలో పెట్టారు. కష్టం అంటున్నారు. మరి నీకు లీవ్ దొరకడం కష్టం అనుకుంటా కదా. డేవిడ్ రాజ్ పెద్దనాన్న ఇక్కడ అన్ని చూసుకుంటున్నారులే. ఏదైనా జరిగితే కబురు పెడతాను. తమ్ముడు దేశం ఇంకా దిగలేదా? రేపే ఆఖరి రోజు. అవునా? ఏ ఊరు వెళ్తున్నావు? మీ ఊరే. మా ఊర్లో ఏ గుడి ఉంది? అన్ని బొట్లెట్టు నువ్వే గుడికి వెళ్తావు? నేనే గుడికి వెళ్ళాలి తమ్ముడు. రోజు మా ఆవిడే పెట్టిద్ది. మా అన్నయ్య వచ్చాడు. అమ్మమ్మ చనిపోయిందని కాదు, ఆ సూపర్వైజర్ని కొట్టాడని జాబ్ నుంచి తీశారు. భయపడుతున్నావా? నాకు కంఫు వచ్చు. చూసాలే ఆ రోజు నీ ప్రతాపం. అది ప్రాక్టీస్. కామెడీ చేయక, వాడు తిక్కోడు. నీకు చాలా దెబ్బలు కూడా తగలచ్చు. కావాలితే పెళ్ళైన తర్వాత బామ్మతిని టిప్ప మీద ఒక్కటిచ్చి దాగుడు మూతలాడు. ఎవడేమంటాడు? జాగ్రత్త, పలంగా చూసుకున్నాడు. పర్లేదమ్మా, మీరు మాట్లాడుకోండి, సంతోషంగా మాట్లాడుకోండి, ఏం పర్లేదు. మాట్లాడుకోండి. తమ్ముడు చూసేవాడు. చూసా మన ఫ్యామిలీని వదిలిపెట్టామో ఇడు. ఫోన్లే, మన పాప సేపు. సేపు నీకు దండం పెడతా మహేష్, దీన్ని పెద్ద రచ్చ చేయక. మహేష్ వింటున్నావా?